అందరికీ నమస్కారం. సంకల్ప బలం. మనకి ఈ ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలి, ఈ చదువులో బెస్ట్ ర్యాంక్ రావాలి, ఈ పనిలో తప్పకుండా నేను ప్రతిఫలాన్ని పొందుకోవాలి, ఈ పని నా వల్లనే అవుతుంది. ఇటువంటివన్నీ కూడా మనకి ఎప్పుడెప్పుడు దాన్ని ఏమంటారు? సంకల్పము. ఈ సంకల్ప బలానికి చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉంటుంది. ఆ యొక్క ఏ సమయంలో అయితే నువ్వు సంకల్పాన్ని అనుకుంటున్నావో ఆ సంకల్పం త్వరగా పూర్తవడానికి, పూర్తవ్వకపోవడానికి, ఆలస్యంగా పూర్తవడానికి కారణాలన్నీ కూడా మళ్ళీ ముహూర్తం మీద ఆధారపడి ఉంటాయి. అందుకే మనకి చాలామంది చూసే ఉంటారు, మీరు సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ మాటలు మాడుతుంటే అనవసర మాటలు మాడుతుంటే పెద్దవాళ్ళు ఉండి అరే అలాంటి మాటలు మాట్లాడుకురా, తదాస్తు దేవతలు ఉంటారు అన్న మాట వింటారుగా. అంటే మన సంకల్పానికి కూడా ఒక మంచి సమయంలో నేను ఈ పని అనుకుంటున్నాను, ఈ పని నా వల్ల అవుతుంది, నేను చేయగలను, ఈ విద్యలో టాప్ ర్యాంకులో నేను ఉండాలనుకుంటున్నాను, ఈ యొక్క ఘర్షణలో లేదా ఇటువంటి కోర్టు వివాదాల్లో నేను తప్పకుండా గెలవగలను, ధర్మం నా వైపు ఉంది అనేటువంటి ఒక సంకల్పం అనుకోవడానికి కూడా ఒక శుభ సమయం ఉంటుంది. ఆ సమయంలో అంటే మనకి అది సంకల్పం అనుకోవడం మన చేతుల్లో ఉందా? లేదు. ఇప్పుడు నేను అంటాను లేదంటే మిథున లగ్నంలో అనుకోండి బాగుంటుంది, లేదంటే కర్కాటక లగ్నంలో బాగుంటుందండి, అయ్యో లేదంటే ధనుస్సు లగ్నంలో మీరు అనుకోండి ద్విస్వభావ రాశి తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది అని చెప్పగలుగుతాను. అది ఎలక్టెడ్ ముహూర్తాలు, ఎలక్టెడ్ ఆస్ట్రాలజీ. ఏది? గృహప్రవేశం, శంకుస్థాపన, అలాగే వివాహ ముహూర్తం, ఇలాంటివన్నీ కూడా మనకి ఎలక్టెడ్ ఆస్ట్రాలజీ. అక్కడ మనకి తిథి వార నక్షత్ర యోగ కరణాలన్నిటి కూడా తీసుకొని ఏకవింశతి మహాదోషాలు లేకుండా ఒక గృహప్రవేశానికి అటువంటి ముహూర్తం పెట్టుకోవడం అనేది ఒక విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం. ఏమిటి ముహూర్తం అంటే ఒక 5 శుభగ్రహాల యొక్క ఒకే సరళ రేఖ మీద ఉన్నప్పుడు ఆ సమయంలో శుభమైన లగ్నంలో ఒక పర్ఫెక్ట్ టార్గెట్ పాయింట్ అంటారు కదని, ఆ పాయింట్లో మనం ముహూర్తం పెట్టుకొని ఆ శుభకార్యం కొబ్బరికాయ కొట్టడమో, కాళ్ళు లోపల పెట్టడమో, తాళి కట్టడమో, జీలకర్ర బెల్లం పెట్టడమో అనేది శుభముహూర్తం. అది పుష్కరాంశ శుభముహూర్తం. అది అలాగే సంకల్పం కూడా మనము అందుకనే సదా మనము సత్సంకల్పంలో ఉండాలి. ప్రతిసారి సత్సంకల్పం ప్రధానం మనకి. అటువంటి సత్సంకల్పం మనకి ఖచ్చితంగా అవుతుంది. అయితే ఒక్కొక్కసారి మనకి ఏ రాహుకాలంలోనూ, ఏ వర్జంలోనూ, ఏ దుర్ముహూర్తంలోనూ, లేదా ఏ పాపగ్రహ లగ్నంలోనూ అనుకుంటే ఆ పని అవ్వదు. కానీ పురోగమనం పొందుతున్నామంటే అర్థం ఏమిటి? దాదాపుగా మన సంకల్పాలు ముందుకు వెనక్కి వెళ్తున్నా తప్పకుండా విజయాన్ని సాధిస్తున్నాం. అటువంటి విజయాన్ని సాధించడానికి మనమందరం కూడా ఈ సంకల్పాన్ని గట్టిగా అంటే ఎప్పుడు కూడా సదా మనము సత్సంకల్పాన్ని పొందుకునే అవకాశం. ఈ పని నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో అవుతుంది, ఈ పని నా యొక్క భగవంతుడితో అవుతుంది, ఈ పనిలో నేను విజయాన్ని సాధించడానికి ఈ భగవంతుడు నా తోడుంటాడు, నా సోదరుడితో సహకారంతో ఈ పని పూర్తి చేస్తాను అని ఒక సంకల్పాన్ని, నేను అన్నట్టు అహంకారం కాకుండా నా వాళ్ళ చేత, నా స్నేహితుల మిత్రుల అందరి చేత, అందరి వల్ల ఈ సంకల్పం నెరవేర్చుకుంటాను అని చెప్పుకోవడం. అంటే కానున్నటువంటి పనిలో ఇతరుల యొక్క సహాయంతో, నీ యొక్క మనోనిగ్రహముతో, మనోధైర్యముతో ఒక పనిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నపూర్వక స్టార్టింగ్ పాయింటే సంకల్పము. ఇది మన సంకల్పం. ఈ మన సంకల్పం ఎంత దృఢంగా ఉంటే అంతటి ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే తదాసు దేవతలు ఉన్నప్పుడే అందరితో భగవంతుతో మాట్లాడుకొని, అమ్మనాలతమ్మ ఇగో ఈ పని అనుకుంటున్నాను, ఈ చదువు చదవాలనుకుంటున్నాను, ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను అన్నటువంటి సంకల్పాన్ని పెద్దవాళ్ల ముందు మనం వెల్లడిస్తే తప్పకుండా మాతాపితృల యొక్క అనుగ్రహము చేత మన సంకల్పము తప్పకుండా నెరవేరుతుంది. సంకల్ప బలం అంటే నీ వల్ల భగవంతుని యొక్క అనుగ్రహము చేత, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచన బలంతో నీ పని పూర్తవడానికి, మనోనిబ్బరాన్ని, అరిషడ్ వర్గాన్ని కంట్రోల్లో పెట్టుకొని నువ్వు అనుకున్న పనిలో పూర్తి చేసుకోవడానికి తప్పకుండా మీకు మన సంకల్పము మీకు తప్పకుండా పనికి వస్తుంది, ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అయితే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గుర్తుపెట్టుకోండి, ఇది స్థిరమైనటువంటి రాశులు అంటే స్థిర, చర, ద్విస్వభ రాశులు ఉంటాయి. స్థిరము, చరము, ద్విస్వభం. స్థిరం అంటే ఏమిటి? మేషరాశి స్థిర రాశి, వృషభ రాశి చరరాశి, అలాగే మిథునం ద్విస్వభ రాశి, కర్కాటకం స్థిర రాశి, సింహం చరరాశి స్థిర రాశి, కర్కాటకం చరరాశి, సింహం స్థిర రాశి, చర స్థిర ద్విస్వభావ రాశులు అంటారు కదా. అలా మనకి ఈ ద్విస్వభావ రాశుల్లో కానీ స్థిరమైన రాశులలో సంకల్పం అనుకుంటే మంచిది. అంటే మనం అనుకోలేము, మన సంకల్పం ఎలా అనుకుంటాం మనం, కానీ ఆ యొక్క లగ్నాలలో కానీ ద్విస్వభావ స్థిర లగ్నాలలో కనుక నీ సంకల్పం అనుకున్నట్టయితే ఖచ్చితంగా నెరవేరుతుంది.